ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. డిఎస్సి ప్రస్తుతం టీఆర్టీ స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 2. ఇది మోడల్ పేపర్ 2 అండి. దీనికంటే ముందు మోడల్ పేపర్ 1ని, అదేవిధంగా ఎడ్జిటీకి సంబంధించిన 6 మోడల్ పేపర్ అండి, ప్రీవియస్ పేపర్ అని కూడా అన్ని కూడా అప్లోడ్ చేశాము మా ఛానల్లో. మీరు అవి కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది, వాటిని క్లిక్ చేసినట్టయితే ఆ వీడియోస్ మీరు చూడగలుగుతారు. సో టుడే టాపిక్ వచ్చేసి మోడల్ పేపర్ 2 అండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే www.manavidya.in అనే వెబ్సైట్లో అన్ని రకాల పీడిఎఫ్స్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచాం. ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మోడల్ పేపర్స్ ఉంటాయి, అవి మనకి తెలుగు అండ్ ఇంగ్లీష్లో రెండింటిలో ఉంటాయి. మీరు కావాలనుకుంటే ఒకసారి విజిట్ చేయండి, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. సో ఈరోజు మోడల్ పేపర్ 2 అంటూ మనకు మ్యాథమెటిక్స్లో మొత్తం 88 క్వశ్చన్స్ ఉంటాయండి కంటెంట్ పరంగా. సో కంటెంట్ పరంగా ఉండే 88 క్వశ్చన్స్కి షార్ట్ కట్స్ ఏంటి, ఏ విధంగా తక్కువ టైంలో చేయాలి అనేది ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో మోడల్ పేపర్ 2 స్టార్ట్స్ విత్ ఫస్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రాకారపు పొడవు వెడల్పులు 4:3 నిష్పత్తిలో ఉన్నాయి. దాని వైశాల్యం 1 హెక్టారు 22,288 చదరపు మీటర్లు అయినా దాని పొడవు వెడల్పులు మీటర్లలో ఎంత? సో ఇక్కడ మనకి దీర్ఘచతురస్రం పొడవు వెడల్పులు నిష్పత్తి ఇచ్చాడు. సో నిష్పత్తి అంటే 4:3. అది బయటకు వచ్చేసరికి మనకి ఏమవుతుంది, 4x, 3x అయిపోతుంది. సో దాని వైశాల్యం అని ఇచ్చాడు. సో దీర్ఘచతురస్రానికి వైశాల్యం ఏంటి, ఫార్ములా L × B. సో ఇది L, ఇది B, విచ్ ఇస్ ఈక్వల్ టు 4 × 3 12x² మనకి ఎంత వాల్యూ ఇచ్చాడు ఇక్కడ, 1 హెక్టార్ 2288 చదరపు మీటర్లు. 1 హెక్టార్ అంటే 10,000 మీటర్లు. 1 హెక్టార్ అంటే 10,000 మీటర్లు. దానికి 2288 యాడ్ చేసినప్పుడు మనకి 12,288 వస్తుంది. సో ఇప్పుడు 12 ఎక్కం 12 రెండు నెంబర్లు ఒకసారి తీసుకున్నప్పుడు 0 తీసుకుంటాం. 12 × 24, 4 మిగులుతుంది 48, 12 × 48. సో x² = 1024 వచ్చిందండి. సో నేను డైరెక్ట్గా x = 32 రాసుకోవచ్చు, ఎందుకంటే నాకు 35 స్క్వేర్స్ పర్ఫెక్ట్గా వచ్చు. మనకి ఎప్పుడైతే పర్ఫెక్ట్గా స్క్వేర్స్ వస్తాయో అప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది, లేకపోతే టైం తీసుకుంటుంది. సో ఇప్పుడు x = 32 వచ్చింది. సో ఎప్పుడైతే మనకి x = 32 వచ్చిందో మనకు కావాల్సిన పొడవు 4 × x 32 × 4 34 120 + 8 128 32 × 3 96. సో మనకు కావాల్సిన పొడవు వెడల్పులు 128,36గా తీసుకోవాల్సి వస్తుంది. ఇది చేయాల్సిన విధానం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక యంత్రం ప్రకటన వేల 18,000 రూపాయలు. దానిని 20% రుసుమిచ్చి అమ్మిన 4% నష్టం వచ్చింది. అయినా యంత్రం కొన్న వేల ఎంత? సో ఇప్పుడు ఇలా ఉన్న క్వశ్చన్స్ కొన్ని చాలా వరకు కూడా ఎడ్జిటీ వల్ల కూడా ఉపయోగపడతాయండి. మనం మెన్షన్ చేసింది ఎస్ఏ అని చెప్పి కానీ ఎడ్జిటీ వల్ల కూడా ఉపయోగపడతాయి. సో ఒక యంత్రం యొక్క ప్రకటన వేళ మనకు 18,000 రూపాయలు ఇచ్చాడు. సో 18,000 రూపాయలు, అందులో 20% రుసుము ఇచ్చాం. రుసుము అంటే డిస్కౌంట్. 20% డిస్కౌంట్ ఇచ్చినామంటే దీంట్లో 20% తీసేయాలి. 10% 18,000, ఇంకో 10% ఇంకో 18,000, 18,000 + 18,000 36,000. సో అందులోకే మనం 36,000 తీసేస్తే, ఫస్ట్ 3,000 తీసేస్తే 15,000, 15,000 600 తీసేస్తే 14,400. సో మనకి ఎట్లా అంటే ప్రాబ్లం చేసేటప్పుడు కన్ఫ్యూజన్ ఉండొద్దండి. సో మనకు ప్లస్ కానీ ఇంటూ కానీ చాలా వరకు షార్ట్ కట్లో చేయాలి. ఇప్పుడు 20% చేయమని చెప్తున్నాను. 20% అంటే ఏ విధంగా చేస్తున్నాం, 18,000లో 10% 18,000, ఇంకో 10% ఇంకో 18,000, రెండు కలిపితే 36,000 20%. ఇప్పుడు రెడ్యూస్ చేయాలి కదా, 18,000కైనా 36,000 తీసేయమంటే 3,000 తీసేస్తే 15,000, 15,000కైనా 600 తీసేస్తే 14,400. ఈ రేటుకు అమ్మితే తనకి 4% నష్టం వచ్చింది. తనకి 4% నష్టం అంటే 100 - 4 చేయాల్సి వస్తుంది. లాభం అంటే కలుపుతాం, నష్టం అంటే తీసేస్తాం. అయినా కొన్న వేల 100 = వాట్? మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్, 14,400 × 100/96. సో 4 24, 4 25, 24 ఎక్కం 24 6, 24 6 144. సో 6 × 25 150, పక్కన 2 0 అంటే 15,000 రూపాయలు. 15,000 రూపాయల ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. A = 20 కంటే చిన్నదైన ప్రధాన సంఖ్యలు, B = 10 కంటే చిన్నవైన పూర్ణాంకాలు అయినా A - A * B విలువలోని మూలకాల సమితి ఏంటి అని అడుగుతున్నాను. సో మనకి ఇక్కడ ఏ అనే సమితిని ఎట్లా డిఫైన్ చేసినంటే 20 లోపు ఉండే ప్రధాన సంఖ్యలు. 20 లోపు ఉండే ప్రధాన సంఖ్యలు 2 3 5 7 11 13 17 19, అంతే కదా. 11 13 17 19. ఓకే రైట్. ఇప్పుడు బి అనే సమితిని
10 కంటే ముందు ఉండే పూర్ణాంకాలు, 10 కంటే చిన్నవైన పూర్ణాంకాలు ఏంటి? పూర్ణాంకాలని 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 1 2 3 4 5 డాట్ డాట్ 9 వరకు తీసుకోవాలి. ఇప్పుడు మనకు అడుగుతుంది ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ రెండింటిలో కలిపి ఉండే మూలకాలు ఏంటి? కామన్గా ఇక్కడే అయిపోతాయి మనకి, అంటే 2 3 5 7. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చింది. మొత్తం అడిగే క్వశ్చన్ ఏంటి? ఏ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ నుండి దీన్ని తీసేయాలి, అంటే ఈ పార్ట్ని తీసేయాలి. ఏ నుండి ఈ పార్ట్ని తీసేస్తే మనకి మిగిలిన ఆన్సర్ ఎంత? ఇది అయిపోతుంది. అంటే 11 13 17 19 మనకు కావాల్సిన ఆన్సర్. 11 13 17 19 మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక పిరమిడ్ భూమి 10 సెంటీమీటర్లు, ఒక పిరమిడ్ యొక్క భూమి 10 సెంటీమీటర్లు, దాని ఏటవాల ఎత్తు 13 సెంటీమీటర్లైనా దాని ప్రక్కతల వైశాల్యం ఎంత? సో ఇక్కడ మనకి ఫార్ములాస్ అన్ని కూడా గుర్తుండడం అవసరం లేదు. కామన్గా ప్రక్కతల వైశాల్యం డెఫినేషన్ కావాలి. ప్రక్కతల వైశాల్యం అంటే భూమి యొక్క చుట్టుకొలత ఇంటూ ఏటవాల ఎత్తు తీసుకోవచ్చు. సో ఇక్కడ భూమి ఏంటి? 10 సెంటీమీటర్లు ఉంది. కామన్గా పిరమిడ్ అంటే ఎట్లా ఉంటుంది? చతురస్రాకారంలో ఉంటుంది. పిరమిడ్ అంటే ఎట్లా ఉంటుంది? చతురస్రాకారంలో ఉంటుంది. భూమి ఏ విధంగా ఉంటుంది? చతురస్రంలో ఉంటుంది. సో చతురస్రం యొక్క చుట్టుకొలత ఎంత? 4a. 4 × 10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 40 సెంటీమీటర్స్ అవుతుంది. ఇంటూ ఏటవాలు ఎత్తు 1/2 భూమి చుట్టుకొలత ఇంటూ ఎత్తు మనకు కావాల్సిన ఫార్ములా. సో 1/2 అంటే 1/2 భూమి యొక్క చుట్టుకొలత 40 ఇంటూ ఏటవాల ఎత్తు ఎంత ఇచ్చాడు? మనకి 13 ఇచ్చాడు. సో 2 ఎక్కం 2 20ల. సో 20 × 13 260. ఇది వైశాల్యం కాబట్టి మీటర్ స్క్వేర్. చదరపు మీటర్లు అంటాం, చదరపు సెంటీమీటర్లు అంటాం, లేదా సెంటీమీటర్ స్క్వేర్ అంటాం. 260 ఇస్ ఆన్సర్. సో ఇప్పుడు ఇటువంటి వాటికి ప్రక్కతల వైశాల్యాలు కానీ సంపూర్ణతల వైశాల్యం కానీ ఘనపరిమాణం కానీ మనము క్షేత్రగణితం టాపిక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి, ఇవి ఎందుకు వస్తున్నాయి, మెన్సురేషన్లో అసలు వీటిని ఎట్లా గుర్తుంచుకోవాలి, వితౌట్ ఫార్ములా ఎట్లా గుర్తుంచుకోవాలని మనం డిఎస్సి సిలబస్ని 25 క్లాసెస్లో కుదించి చెప్పడం జరిగింది. ఆ 25 క్లాసులు కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసామండి. మీకు టైం ఉంటే ఒకసారి వాచ్ చేయండి. దాని ద్వారా మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈజీగా చేయగలుగుతారు. ఇక్కడ మనం ఒక్కొక్క ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తున్నాం, అక్కడ ఒక్కొక్క టాపిక్ గురించి డిస్కస్ చేసాం. ఒక్కొక్క టాపిక్లో ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క టాపిక్ గురించి క్లియర్గా డిస్కస్ చేసాం. ఇక్కడ మనం ఇప్పుడు క్షేత్రగణితమైన టాపిక్ 2 వీడియోస్ పెట్టాం. ఆ 2 వీడియోస్లో ఇప్పుడు ఈ క్వశ్చన్ అక్కడ ఆల్మోస్ట్ టచ్ అవుతుంది. సో అక్కడ టచ్ అయిన క్వశ్చన్ ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. f(x) = 2x³ + 3x² + 6x + 2 అయినా f(2) విలువ ఎంత? ఇది ఫంక్షన్స్, సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు ఏం చేయాలి? మనం x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఇక్కడ 2 రాస్తే ఏమవుతుంది? 2³ 8, 8 × 2 16. ఇక 2 రాస్తే 2² 4, 4 × 3 12. ఇక 2 రాస్తే 12, ఇది 2 అండి. సో 16, 2 + 2 24, 16 + 24 40 + 2 42. మనం చేయడం కూడా ఎంత సింపుల్గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మనం కంటెంట్ పరంగానే 8 క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాల్సి వస్తుంది. మనం డిఎస్సిలో ఎస్ఏ మ్యాథ్స్లో కంటెంట్ పరంగా 8 క్వశ్చన్స్ అంటే మన మైండ్ చాలా క్లీన్గా పనిచేయాల్సి వస్తుంది. అంటే షార్ట్ కట్స్ ఈజ్ రిక్వైర్డ్. నెక్స్ట్ క్వశ్చన్. 4a² + 4a³ + -7 4a² + 4a³ - 7a² - 4a + 4 యొక్క వర్గమూలం ఎంత? సో ఇప్పుడు ఇది ఇక్కడ మనం ఆప్షన్స్ గమనించినప్పుడు 1 2 3 1 2 3 అంటే మనకి అన్ని ఆప్షన్లో 3 ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ABC వర్గమూలం అంటే a + b + c హోల్ స్క్వేర్ ఫార్ములా టైప్ ఉండే ఆన్సర్. సో మనకి ఇక్కడ కొంచెం గమనిస్తే దానికి ఆన్సర్ చేయడానికి వేరే టెక్నిక్స్ లేవండి. ఈ టెక్నిక్స్ ద్వారా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు మనం a + b + c హోల్ స్క్వేర్ అని ఉంది. సో ఇప్పుడు ఈ ఫార్ములా మనకు తెలుసు. ఈ ఫార్ములా ఏంటి? a² + b² + 2ab c² + 2ab + 2bc + 2ca. a² + b² + c² 2ab + 2bc + 2c అనే ఫార్ములా మనకు తెలుసు. సో ఇక్కడ మైనస్లను కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ 2 మైనస్లు ఉన్నాయి. 2 మైనస్లు అంటే ఇక్కడ ఒక మైనస్, ఇక్కడ ఒక మైనస్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే మనకి ఎన్ని మైనస్లు వస్తాయి మొత్తం మీద? ఇప్పుడు 2ab చేసినప్పుడు ఇది ఒక మైనస్ వస్తుంది. అండ్ 2bc చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ ఇది ఒక మైనస్ అంటే మనకి 2 మైనస్ వస్తాయి. సో 2 మైనస్ వచ్చినాయి అంటే అక్కడ మనకి 2 మైనస్లలో ఏమేమి మైనస్ కావాలి? ఇక్కడ 2 అంటే సి అండి. సి టర్మ్కు సి తోటి వచ్చే వాటికి మైనస్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ మైనస్ అనుకుంటున్నాం అండ్ ఇక్కడ కూడా మైనస్ అనుకుంటున్నాం. అంటే 2 కేసులో మైనస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇది మైనస్ అవుతుంది. సో ఇది మైనస్ లేదు అక్కడ మనకి, ఇది ప్లస్ వాల్యూ ఉంది. ఇది ఎప్పుడైతే ప్లస్ వాల్యూ ఉందో మనం ఈ ఫస్ట్ ఆప్షన్ కాదంటాం. సో మనకు కావాల్సింది ఓన్లీ ఒకటే మైనస్ కావాలి. ఒకటే మైనస్ అనేది ఓన్లీ ఆప్షన్ నెంబర్ 2లో ఉంది. ఇప్పుడు మాత్రమే ఆన్సర్ని తీసుకోగలుగుతాం. అంటే మనకి జస్ట్ మైనస్ క్యాలిక్యులేషన్ ద్వారా మాత్రమే ఈజీ మెథడ్లో అయిపోతుంది. అక్కడ ఇప్పుడు ఒక మైనస్ ఉన్నప్పుడు మాత్రమే, అది 2కి ఉంటేనే
పాసిబుల్ అవుతుంది, వేరే దానికుంటే పాసిబుల్ కాదు. ఈ పాసిబుల్ ఇప్పుడు డౌట్ వచ్చినప్పుడు మనకి దీనికి ఒకసారి a+b+c² ఫార్ములా అప్లై చేస్తే ఆటోమేటిక్గా మనకు క్వశ్చన్ వస్తుంది. సో అది టైం టేకన్ ప్రాసెస్. ఎందుకు మనం వెరిఫై చేయడం, కాన్ఫిడెన్స్గా చెప్పినప్పుడు పెడితే సరిపోతుంది. ఇక్కడ జస్ట్ మైనస్ అనేది ఒకదానికే ఉండాలి, దట్ కాన్స్టెంట్ టర్మ్ ఉండాలి. అప్పుడు మాత్రం ఇక్కడ 4a అంటే 2 × a అవుతుంది. ఇక్కడ కూడా a² ఇంకొక a² వస్తుంది, 7a²కి సెట్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రెండు వరుస సంఖ్యల లబ్దం 72 అయినా ఆ సంఖ్యలు ఏమిటి? సో ఈ క్వశ్చన్ని రెండు రకాలుగా చేయొచ్చు. రెండు వరుస సంఖ్యలు అంటుంది. సో ఫస్ట్ సంఖ్య నేను x అనుకుంటే సెకండ్ సంఖ్య x+1 అవుతుంది. సో x+1 = 72 అని చెప్పేసి ఒక వర్గ సమీకరణం వస్తుంది. దీన్ని సాధించవచ్చు. వర్గ సమీకరణానికి సాధన మనకు తెలుసు. సో అదొక బేసిక్ మెథడ్. సో అట్లా కాకుండా ఇంకో రకం ఆలోచిద్దాం. రెండు వరుస సంఖ్యలు అన్నాడు. జస్ట్గా ఇప్పుడు 8, 9 8 9 72, 7.2 × 10 ఆల్సో 72. సో ఇది అన్నిటికీ పాసిబుల్ అయింది. ఇక్కడ 9 8 9 72 -9 -8 మళ్ళీ 72, ఇక్కడ కూడా పాసిబుల్ ఉంది. 9 72 12 72 ఇక్కడ పాసిబుల్ ఉంది. 72 72 ఇక్కడ పాసిబుల్ ఉంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా 72 వస్తున్నాయి. కానీ కొంచెం గమనిస్తే వరుస సంఖ్యలు అని చెప్పి ఇచ్చాడు. వరుస సంఖ్యలు. సో ఇక్కడ వరుస సంఖ్యలు అంటే ఇవి రెండు వరుస సంఖ్యలు, బట్ ఇవి వరుస సంఖ్యలు కాదు. ఇక్కడ ఈ రెండు వరుస సంఖ్యలు, ఇది పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ ఇది వరుస సంఖ్య కానీ ఇది కాదు. ఈ రెండు కూడా వరుస సంఖ్యలు కావు. సో మనకు కావాల్సిన ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 2 అనేది రెండు సార్లు కూడా వరుస సంఖ్యలని సూచిస్తుంది. ఎందుకంటే -9 -8 వరుస సంఖ్యలే, 8 9 కూడా వరుస సంఖ్యలే. సో ఇక్కడ మనకు కావాల్సిన ఆప్షన్ నెంబర్ 2 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్, 3x + 1/2x ⁻⁷ 7లో 4వ పదం ఏంటి? సో 4వ పదం ఇది బైనామియల్ థీరం అండి. సో ఎవరు చేయని విధంగా మనం బైనామియల్ థీరం పైన ఒక వీడియో చేసామండి. చాలా మటుకు చూడండి ఒకసారి. మనం యూట్యూబ్లో మొత్తం సెర్చ్ చేసినట్టయితే బైనామియల్ థీరం మీద వీడియోస్ వెరీ రేర్. మనం అటువంటి బైనామియల్ థీరం తీసుకొని మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతుండో ప్రతి టాపిక్ పైన, అంటే మనకి ఆర్ పదం, స్థిర పదం, కాన్స్టాంట్ లేని అంటే స్థిర పదం లేని పదం, ఎక్స్ లేని పదం, ఇవన్నిటి పైన కూడా మనం ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం. ఇది మనకి ఈజీ మెథడ్. ఇప్పుడు ఇక్కడ ఏంటిది బైనామియల్ థీరంకి ఎక్స్ ఫంక్షన్ ఏంటి? NCR x⁻n - r × y⁻r అనే ఫార్ములా. సో n అంటే ఏంటి? ఇది. సో n అంటే 7. మనకు అడుగుతుంది 4వ పదం. ఇది కామన్గా TR+1 కండి. సో ఇప్పుడు మనం 3+1 తీసుకుంటే అప్లై చేస్తుంది. అంటే r = ఎంత తీసుకోవాలి? 3 తీసుకోవాలి. అంటే 7c3 x టర్మ్ 3x⁻n - r 7 - 3 = 4, 7 - 3 = 4 అండ్ y టర్మ్ 1/2x⁻r, r అంటే 3, r అంటే 3. 7c3 అంటే 7 × 6 × 5/3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2, 3 × 2 6 క్యాన్సల్ = 35 వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది రిమైనింగ్? అవి అలాగే ఉంటాయి. 3x⁻4 1/2x⁻3. సో ఇది రిక్వైర్డ్ ఆన్సర్. అంటే 35 అంటే ఇక్కడ 35 ఉందా? ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఈ రెండింటిలో ఉంది. అండ్ 3x⁻4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 1/2x⁻4 కాదు, 1/2x⁻3 ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ కరెక్ట్. బైనామియల్ థీరంలో అఫ్కోర్స్ ఫార్ములా గుర్తుకుంటే 20 సెకండ్స్లో చేయొచ్చు, లేకపోతే మాత్రం కష్టం. నెక్స్ట్ క్వశ్చన్, కొన్ని షరతులకు లోబడి ఒక లక్ష ప్రమేయం ax + by a, b బిలాంగ్స్ టు ఆర్ను గరిష్టం లేదా కనిష్టం చేయడమే. గరిష్టం లేదా కనిష్టం చేయడాన్ని దాన్ని ఏకఘాత ప్రణాళిక సమస్య అంటాం. అంటే మన సమస్య ఏంటంటే ఏకఘాత ప్రణాళికకు గరిష్టమా కనిష్టమా చేయడాన్ని ఏకఘాత ప్రణాళిక సమస్య అని చెప్పి డెఫినేషన్ ఇది. సో ఈ బుక్ డెఫినేషన్స్ చదువుకుంటే గుర్తుకుంటే కొన్ని ప్రాక్టీస్ కోసం మనం ఇక్కడ మెన్షన్ చేసాం. మనం చేయగలుగుతున్నామా లేదా అని తెలుసుకోవడానికి మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, a = 1 to 3, b = 3 4 5, c = 4 6 అయినా a × b * c = what? సో ఇక్కడ ఇట్లా ఇచ్చిన క్వశ్చన్స్ మనం లోపల నుంచి చేసుకుంటాం. ఫస్ట్ b * c చేయాలి. b * c చేస్తే bలో cలో ఉమ్మడి మూలకాలు, bలో cలో ఉమ్మడి మూలకం కేవలం 4 మాత్రమే. ఇప్పుడు దీనికి a క్రాస్ అప్లై చేయాలి. a అంటే ఏముంది? 1 2 3 క్రాస్ 4. సో 1 4 2 4 3 4 ఈజ్ ఆన్సర్. 1 4 2 4 3 4 1 4 2 4 3 4 ఆప్షన్ నెంబర్ ఫస్ట్లోనే ఉంది, అది రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఏలో ఒక సంబంధం r, a, b బిలాంగ్స్ టు r మరియు b, a బిలాంగ్స్ టు r అయినప్పుడల్లా a = b అయితే, అంటే ఇక్కడ మనకేంటి a, b బిలాంగ్స్ టు r కావాలి, అట్ ద సేమ్ టైం b, a బిలాంగ్స్ టు r కావాలి. ఇఫ్ అండ్ ఓన్లీ a = b అయితే దీన్ని మనం ఏమంటాం? ప్రతి సౌష్ఠవ సంబంధం అంటాం. ప్రతి సౌష్ఠవ సంబంధం అని చెప్పడం జరుగుతుంది. దీన్ని మనం ప్రతి సౌష్ఠవ సంబంధం అని చెప్పి అంటాం. ప్రతి సౌష్ఠవ సంబంధం. నెక్స్ట్ క్వశ్చన్,
ఒక సమస్యను కంప్యూటర్పై సాధన చేయడానికి జారీ చేసిన ఆజ్ఞల సోపాన క్రమంలో తయారు చేస్తే ఈ సోపాన క్రమాన్ని ఏమంటాం? ఈ సోపాన క్రమాన్ని మనం అల్గారిథం అంటాం. సో అల్గారిథం అంటే మనం ఇచ్చే ఆదేశాలను ఒక క్రమంలో సెట్ చేయడాన్ని అల్గారిథం అంటాం. ఇక్కడ చాలా క్వశ్చన్స్ కూడా మనం ఈజీ క్వశ్చన్స్ అంటే బుక్ డెఫినేషన్ తయారు చేయడం జరిగింది. ఎందుకంటే మనకి కంటెంట్లో బుక్ డెఫినేషన్స్ కూడా అడుగుతున్నారు. మనం ప్రీవియస్ పేపర్ గమనించినట్లయితే 2012 కావచ్చు, 2008 కావచ్చు, అన్ని పేపర్లు ఒకసారి గమనిస్తే ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో పెట్టిన ఎగ్జామ్ కూడా గమనించినప్పటికీ కూడా మనకి అక్కడ డెఫినేషన్స్ పైన ఫోకస్ చేయడం జరిగింది. సో డెఫినేషన్స్ కూడా మనకి అవసరం. అంటే బేసిక్స్ బాగా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్స్ కూడా ఫాస్ట్గా చేయగలగాలి. సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు? x³ - 3x² + 4x + kను x - 2తో నిశేషంగా భాగిస్తే k విలువ ఎంత? సో ఒక పాలినామియల్, ఒక బహుపదిని ఒక x - 2 అంటే ఏదైనా కావచ్చు నిశేషంగా భాగించినప్పుడు ఇక్కడ మనం ఏం తీసుకుంటామంటే x - 2 = 0, x = 2 వస్తుంది. సో ఇప్పుడు x = 2 వాల్యూని మనం ఇక్కడ రాసినప్పుడు అంటే f(x) = 0లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే f(2) = 0 తీసుకోవచ్చు. ఇది ఎప్పుడు తీసుకోగలుగుతాం అంటే నిశేషంగా భాగించినప్పుడు మాత్రమే. ఇక్కడ కండిషన్లో నిశేషంగా భాగిస్తే అని చెప్పి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం f(2) = 0 తీసుకోవచ్చు. ఇప్పుడు f(2) = 0 తీసుకున్నట్లయితే f(2) అంటే 2³ - 3 × 2² + 4 × 2 + k = 0 తీసుకోగలుగుతాం. 2³ అంటే 8, 2³ 2² 4 × 3 12 + 8 + k = 0. 8 + 8 16 - 12 + k = 0. 4 + k = 0. therefore k = -4. k విలువ ఎంత వచ్చింది? -4. ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యగతంను కనుక్కొనుటకు సూత్రము. మధ్యగతాన్ని మనం బేసిక్ ఫార్ములా L + n/2 - M/f × C అనే ఫార్ములా ద్వారా కనుక్కుంటాం. సో ఇది ఆప్షన్ నెంబర్ 1లో ఉంది. సో ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా కూడా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఎందుకంటే అన్ని కూడా దాదాపుగా సేమ్ ఉంటాయి. అక్కడ మనకి ప్రాబ్లం ఎరేజ్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి గమనిస్తే L అంటే ఏంది? దిగువ హద్దు. అంటే మనం తీసుకునే మధ్యగతం తరగతి ఉంటుంది కదా, మీడియం క్లాస్కి L అనేది దిగువ హద్దు. ఇక్కడ N అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అంటే నెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని సమ్ ఆఫ్ f అంటాం. సమ్ ఆఫ్ f అని చెప్పి చూపిస్తాం. M అంటే ఏంటి? మనం తీసుకున్న మధ్యగత క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ. అండ్ f అంటే దాని పైన ఉండే హద్దు. C అంటే ఏంటి? క్లాస్ ఇంటర్వెల్ని తరగతి క్లాస్ ఇంటర్వెల్ అని చెప్పి డిసైడ్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి ఎగువ హద్దు దిగువ హద్దుల మధ్య తేడా అని చెప్పి తీసుకోవచ్చు. దాని క్లాస్ ఇంటర్వెల్ అంటాం. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, P, Q belongs to Q మరియు P is greater than Q, less than Q, P is greater than Q, P = Qలలో ఏదో ఒకటి అవ్వాలి అనేది ధర్మం. అఫ్కోర్స్ రెండు నంబర్ల మధ్య సంబంధం ఏముంటాయి? అయితే ఫస్ట్ నెంబర్ చిన్నగా ఉంటుంది, ఫస్ట్ నెంబర్ పెద్దగా ఉంటుంది, అయితే ఫస్ట్ నెంబర్ పెద్దగా ఉంటుంది, లేకపోతే సెకండ్ నెంబర్ పెద్దగా ఉంటుంది, లేకపోతే రెండు ఈక్వల్ అవుతాయి. మనం రెండు నెంబర్లను తీసుకుంటే ఖచ్చితంగా ఈ మూడిట్లలో ఏదో ఒకటి ప్రూవ్ అవుతుంది, అది మనకు తెలుసు. కానీ ఈ ధర్మాన్ని ఏమని చెప్పంటాం? వర్గత్రయ విభజన ధర్మం అంటాం. ఏమంటాం మనం? వర్గత్రయ విభజన ధర్మం అంటాం. ఒక రెండు నంబర్ల మధ్య సంబంధం అనేది ఖచ్చితంగా ఒకటి లెస్ దెన్, లేకపోతే గ్రేటర్ దెన్, లేకపోతే ఈక్వల్ టు, ఈ మూడిట్లో ఏదో ఒకటి అవుతుంది. సో ఈ నియమాన్ని మనం వర్గత్రయ విభజన ధర్మం అని చెప్పి అనడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సీత పద్మినుల వార్షిక కుటుంబ ఆదాయాల నిష్పత్తి 4:3 మరియు వారి ఖర్చుల నిష్పత్తి 3:2 అయినా వారు సంవత్సరానికి 3,000 రూపాయలు చొప్పున నిల్వ చేస్తే వాటి వార్షిక ఆదాయాల నిష్పత్తి అని అడిగాడు. సీతా పద్మిని అంటే A, B తీసుకున్నాం. ప్రతిసారి పేర్లు ఎందుకు మనకి? A, Bల ఖర్చులు ఇచ్చాడు, ఆదాయాలు ఇచ్చాడు, ఖర్చులు ఇచ్చాడు. సో మనం రెండు రకాలుగా చేయొచ్చు. ఫస్ట్ నేను ఖర్చుల్ని ఇలా తీసుకుంటున్నాను, ఆదాయాన్ని 4x 3x అనుకుంటున్నాను, ఖర్చుల్ని 3y 2y అనుకుంటున్నాను. సమ్ డిఫరెంట్ నెంబర్. ఇప్పుడు పర్సెంటేజ్ నుంచి బయటకు వస్తే ఒక కాన్స్టెంట్ వస్తుంది. నేను దాన్ని ఆదాయాన్ని ఏమో 3x 4x అనుకుంటున్నా, ఖర్చుల్ని ఏమనుకుంటున్నా 3y 2y అనుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు కూడా 3,000 రూపాయలు సేవ్ చేశారు. దాని మీనింగ్ ఏంటంటే 4x - 3y = 3,000. అంటే ఈమె ఆదాయం, ఈమె ఖర్చు, ఆదాయం మైనస్ ఖర్చు మిగులు. అదేవిధంగా ఈమె ఆదాయం, ఈమె ఖర్చులకి మిగులుతుంది కాబట్టి 3x - 2y = అగైన్ 3,000 వస్తుంది. ఈ ప్రతి ఒక్కరు 3,000 సేవ్ చేశారని చెప్పించారు. ఇప్పుడు దీనిలో సాధించినప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఆదాయాల నిష్పత్తి కావాలి. సో ఆదాయాల నిష్పత్తి అంటే ఈ వాల్యూస్ కావాలి. ఈ వాల్యూస్ కావాలంటే నేను బై టర్మ్ని 0 చేయాలంటే ఈ మొత్తం ఈక్వేషన్ని 2 తోటి, ఈ మొత్తం ఈక్వేషన్ని 3 తోటి గుణించాలి. 2 × 4 = 8x - 6y = 8,000 6,000. 2 × 6 3 × 9x - 6y 9,000.
మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ క్యాన్సల్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ 3000. సిమిలర్లీ ఎక్స్ ఈక్వల్ టు 3000 రూపాయలు వచ్చింది. సో ఎక్స్ ఈక్వల్ టు 3000 వచ్చినప్పుడు నేను ఇక్కడ 3000 రాస్తే ఈ మీద 12000 అవుతుంది ఆదాయం, ఈ మీద 9000 అవుతుంది. మనకు ఆదాయాలు వరుసగా అడగలేడు. ఆదాయాలు వరుసగా అంటే 12000 9000 ఇక్కడ ఎక్కడా లేదు, కానీ వాటి మధ్య నిష్పత్తి అని అడిగాడు. సో వాటి మధ్య నిష్పత్తి అంటే ఈ విధంగా తీసుకోవచ్చు మనం రేషియో. వీటి మధ్య నిష్పత్తి అంటే 12000:9000. సో ఇక్కడ ఉన్న ఆన్సర్ ప్రకారమే చేయాలి. సో ఇక్కడ 60000 చేయొచ్చు. దీన్ని 60000 చేయాలంటే ఇంటూ 5తో చేయాలి. సో ఇంటూ 5 చేస్తే అది 45000 పోతుంది, 4500 కాదు. సో ఇది తప్పు. ఇక్కడ 600 చేయొచ్చు. 600 చేయాలంటే 2 సున్నాలు క్యాన్సల్ ఒక 0 క్యాన్సల్ చేసి బై 2 చేయాలి. ఒక 0 క్యాన్సల్ చేసి బై 2 చేస్తే ఆటోమేటిక్గా మనకి ఆప్షన్ నెంబర్ 2 అనేది రావడం జరుగుతుంది. సారీ, ఇక్కడ ఆప్షన్ తప్పడదండి. ఇది 600 × 45000 4500. సో ఇది కూడా కాదు. సో 4500 అంటే ఫస్ట్ అతనికి తక్కువ లేదు. సో ఇది కూడా కాదు. లాస్ట్ ఆప్షన్ చూడండి ఒకసారి, బై 2 చేస్తే ఇక్కడ 6000, ఇది 4500 వస్తుంది. సో మనం నిష్పత్తిని తీసుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చిన విధంగా తీసుకోవాలి. ఇక్కడ ఆప్షన్ ఒకటి తప్పు వచ్చింది, ఇక్కడ 0 ఉండాలి. 4500 అది. సో మనకి ఆప్షన్ నెంబర్ డి అనేది కరెక్ట్. ఆప్షన్ నెంబర్ డి అనేది కరెక్ట్. ఇది ఒక మెథడ్ అండి. ఇంకో మెథడ్ ఏ విధంగా చేయొచ్చు అంటే నిష్పత్తిని చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం సమీకరణ సాధన ద్వారా చేసాం కదా, ఇదే క్వశ్చన్ నిష్పత్తి ప్రకారం చేయొచ్చు. నిష్పత్తి ప్రకారం అంటే సో 4x తన ఆదాయం మైనస్ 3000 ఖర్చు, మిగులు, ఈ మీద 3x ఆదాయం మళ్ళీ 3000 మిగులు ఈక్వల్ టు 3y/2y. y గెట్ క్యాన్సల్ 3 × 2 4 × 2 8x మైనస్ 6000 ఈక్వల్ టు 9x మైనస్ 9000. ఇటు వస్తే ఎక్స్, ఇటు వెళ్తే ఇటు వస్తే మైనస్ ఎక్స్, ఇటు వస్తే మైనస్ 3000. సో ఎక్స్ ఈక్వల్ టు 3000. సో మనం చూడండి ఒకసారి, ఇంతకుముందుకు ఎక్స్ ఈక్వల్ టు 3000 వచ్చింది, ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 3000 వచ్చింది. ఇప్పుడు మన 4x 3x అంటే 12000 9000 నిష్పత్తి కాబట్టి బై 2 6000 4500. సో ఇప్పుడు ఇంతకుముందు క్వశ్చన్ని ఆ విధంగా చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు. అంటే సమీకరణ రూపంలో సాధించవచ్చు, లేదా డైరెక్ట్గా పర్సంటేజ్ పరంగా నిష్పత్తి పరంగా కూడా సాధించవచ్చు. ఇది నిష్పత్తి పరంగా సాధించే క్వశ్చన్. అక్కడేమో మనం డైరెక్ట్గా లెంతీగా తీసుకుంటాం అక్కడ, ఎందుకంటే సమీకరణ సాధన అంటే మనకు ఆలోచన ఆ ఎగ్జామ్ టైంలో ఏ విధంగా వస్తే ఆ విధంగా చేయొచ్చు. 2 బేస్లో ఆన్సర్ కరెక్టే వస్తుంది, తప్పేం రాదు. నెక్స్ట్ క్వశ్చన్, 4th రూట్ 3 థర్డ్ రూట్ 2 థర్డ్ రూట్ ఆఫ్ 4th లను ఆరోహణ క్రమం అంటే ఏంటి, చిన్న నుంచి పెద్ద అమర్చాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ వాటిలో చిన్నది ఏది పెద్దది ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మనకు 4th రూట్ 3 ఇచ్చాడు, సెకండ్ నెంబర్ థర్డ్ రూట్ 2, థర్డ్ నెంబర్ థర్డ్ రూట్ 4. సో దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 3^1/4 రాయొచ్చు, దీన్ని 2^1/3 రాయొచ్చు, దీన్ని 4^1/3 రాయొచ్చు. సో ఇక్కడ మనకి 4 3 3ల ఎల్సిఎం ఎంత 12. ఎందుకంటే మనం వీటిని ఒక సింగిల్ లెవెల్లోకి కన్వర్ట్ చేయాలంటే 12 కావాలి. సో ఇది 12 రావాలంటే /3 × 3, ఇది /4 × 4, ఇది 4/4 చేస్తే ఆటోమేటిక్గా కింద ఏంటి 12 అయిపోతాయి. విచ్ మీన్స్ 3^3/12, 2^4/12, 4/4/12. సో ఇక్కడ 12 కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3/3, 2/4, 4/4. రఫ్గా 2/4 అంటే 16, ఈ 3/3 అంటే 27, ఈ 4/4 అంటే 256. వీటిలో చిన్నది ఏది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి వస్తుంది. అంటే థర్డ్ రూట్ 2, దానికంటే పెద్దది ఏది 27 అంటే 4th రూట్ 3, దానికంటే లాస్ట్ పెద్దది ఏంది థర్డ్ రూట్ ఆఫ్ 4. ఇది ఎక్కడ ఉందో చూసుకోవాలి. సో మనకు ఆప్షన్ నెంబర్ 1లోనే అది ఉంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 1 చిన్న నుంచి పెద్ద ఆరోహణ క్రమం అని చెప్పి తీసుకుంటాం. ఆరోహణ క్రమానికి జస్ట్ ఏంటంటే వాటిని భిన్నాల ఘాతాంకాల రూపంలో రాసిన తర్వాత వాటి న్యూమరేటర్స్ అంటే డినామినేటర్స్ అంటే హారాలను ఈక్వల్ చేసుకొని లవాలను అంటే వాటి పవర్స్ని బేక్ చేసుకొని వాటిని సెట్ చేయడం అనమాట. సో ఇది ఈజీ మెథడ్ అండి, ఇది బెస్ట్ మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్య యందు 5 అంకెలు ఉన్న దాని వర్గంలో ఉండు అంకెల సంఖ్య. సో ఒక సంఖ్యలో 5 అంకెలు ఉన్నాయంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అంటే 12345 అనే నెంబర్ని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుందని అడుగుతున్నాడు. ఇది స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది అంటే స్క్వేర్ చేసినప్పుడు ఎన్ని అంకెలు రావచ్చు అని అడుగుతున్నాడు. ఎన్ని అంకెలు అంటే కామన్గా 2x, 2x - 1 అంటాం. అంటే 10, 9 ఈ రెండింటిలో ఏమైనా రావచ్చు. 9 సంఖ్యలు రావచ్చు, 10 సంఖ్యలు రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు 12 ఉంది. 12 స్క్వేర్ ఎంత మనకి 144. ఇది ఎట్లా వస్తుంది, ఇలా 2 సంఖ్యలు ఉన్నాయి. 2 సంఖ్యలు అంటే 2x కావచ్చు, 2x - 1 కావచ్చు. సో ఆ బేస్ చేసుకొని చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 32 ఉంది.
32 స్క్వేర్ ఎంత 1024. ఇక్కడ ఏమైంది 2x కావచ్చు 2x - 1 కావచ్చు. అంటే ఇప్పుడు 2x కేసు ఇది 2x - 1 కేసు ఇది. అంటే ఇక్కడ 3 సంఖ్యలు ఉన్నాయంటే 2 అంటే 4 - 1 3. 4 సంఖ్యలు అంటే 2x 2 × 2 4. అంటే ఈ రెండిట్లలో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇంటూ 2 ఆర్ ఇంటూ 2 - 1 అంటే 10 - 1 10 లేదా 9. ఇక్కడ 10 మాత్రమే తప్పు, 5 ఆరు తప్పు, 10 11 కూడా తప్పే. 10 లేదా 9 అనేది ఆన్సర్. ఒకడొక వస్తువుని రూపాయల ప్రకటన వెలకు నిర్ణయించి రుసుము D% ఇచ్చిన ఆ వస్తువు యొక్క అమ్మకం వెల. ఇది డైరెక్ట్ ఫార్ములా. సో M × 100 - D/100. జనరల్గా మనం ఈ ఫార్ములాస్ ఫాలో కావద్దండి. కాకుండా ఇంతకుముందుకు చేసిన ఫస్ట్ క్వశ్చన్ రుసుము ఇచ్చాము, నష్టం వచ్చింది. సో రుసుము అంటే తీసేయండి, నష్టం అంటే 96 100 - 4 చేసేయండి, ఆన్సర్ వస్తుంది. అది బెస్ట్ మెథడ్. ఇట్లా ఫార్ములాస్ మాత్రం గుర్తుకుంటే మనకు డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి డైరెక్ట్గా చేయొచ్చు. కానీ ఎస్ఏ వాళ్ళకి అంటే మనకి ఎడ్జిటి వాళ్ళకి డైరెక్ట్ ఫార్ములాస్ ఉండవు, మ్యాక్సిమం క్వశ్చన్సే ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, బార్వడ్డీ ప్రకారం 6 సంవత్సరాలలో మొత్తం అసలుకు రెట్టింపైన ఎంత కాలంలో అసలుకి 1.5 రెట్లు అవుతుంది. సో బార్వడ్డీ ప్రకారం ఇచ్చాడు. సో బార్వడ్డీ ప్రకారం అంటే ఇంట్రెస్ట్ అనేది మారదు, ఎప్పటికీ సమానంగా ఉంటుంది. సో బార్వడ్డీ ప్రకారం మనకి ఏమవుతుంది 6 సంవత్సరాలలో మొత్తం అసలుకు రెట్టింపైంది అంటే 100 ఉంటే 200 అయింది, అంతే కదా. 6 సంవత్సరాలలో మొత్తం మనం 100 తీసుకుంటే అసలుకు రెట్టింపైంది 200 అయింది. అంటే ఇప్పుడు ఏమైంది ఇంటూ 2 టైమ్స్ అయింది. కానీ మనకేమడుగుతున్నాడు ఎంత కాలంలో మొత్తం అసలుకు 1.5 రెట్లు అంటే 150 అవుతుంది, అంతే కదా. 1.5 రెట్లు అంటే 100కు 1.5 రెట్లు అంటే 150. సో ఎంత కాలంలో 150 అవుతుంది. సో ఈ కేసులో మనకి ఎంత అయింది 100 రూపాయలు ఇంట్రెస్ట్ యాడ్ అయింది. అది ఎప్పుడు 6 సంవత్సరాలకు 100 యాడ్ అయ్యేది. మనకి ఈ కేసులో ఎంత కావాలి 50 రూపాయలు ఇంట్రెస్ట్ యాడ్ కావాలి. అంటే 100 రూపాయలు యాడ్ కావడానికి 6 సంవత్సరాలు పడితే 50 రూపాయలు యాడ్ కావడానికి ఆటోమేటిక్గా 3 సంవత్సరాలు పడుతుంది. సో 3 సంవత్సరాల ఆన్సర్ ఎక్కడ ఉంది ఆప్షన్ నెంబర్ 4లో ఉంది. సో ఇక్కడ మనకి వేరే ఫార్ములా సర్దు, జస్ట్ సింపుల్గా ఆలోచించి చేయండి సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్తూప ఘన పరిమాణం 308 ఘన మీటర్లు, దాని ఎత్తు 8 మీటర్లు అయినా దాని స్తూపం యొక్క వ్యాసం ఎంత. సో ఇక్కడ మనకి స్తూపానికి ఘన పరిమాణం ఇచ్చాడు కాబట్టి ఘన పరిమాణం ఫార్ములా తెలవాలి. స్తూపం ఘన పరిమాణం ఏంటి πr² h. ఇది ఎట్లా వస్తుంది మనకు కామన్గా భూవైశాల్యం ఇంటూ ఎత్తు. స్తూపం అంటే ఈ విధంగా ఉంటుంది. దీని భూమి అంటే ఒక సర్కిల్, ఒక వృత్తం వైశాల్యం ఎంత πr² ఇంటూ ఎత్తు అంటే h. ఈ πr² అక్కడి నుంచి వస్తుంది. ఇటువంటి అన్నీ కూడా ప్రతి దానికి కూడా ఫార్ములా ఏ విధంగా వస్తుందో మనం డిస్కస్ చేసాం. వాటిని క్షేత్రగణితం టాపిక్లో ఉంది, క్లాస్ నెంబర్ 18 or 19 ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మనకి ఎందులో ఘన పరిమాణం ఇచ్చాడు, ఎత్తు విలువ అడుగుతున్నాడా కాదు, వ్యాసం విలువ అడుగుతున్నాడు. వ్యాసం కావాలంటే మనకి ఏం కావాలి వ్యాసార్థం కావాలి. సరే అన్ని వీడియోలు రాద్దాం. π అంటే 22/7 r². ఎత్తు ఎంత ఇచ్చాడు మనకి ఇక్కడ 8 మీటర్లు విచ్ ఇస్ ఈక్వల్ టు 308 అని ఇచ్చాడు. సో 22 ఎక్కం 22 8 మిగులుతుంది. 22 4 88 2 7. సో r² ఈక్వల్ టు 7 × 7/4. r ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు 7/2 అవుతుంది. 4 అంటే 2 × 2 ఒక 7/2 హోల్ స్క్వేర్ r². సో r ఈక్వల్ టు 7/2. వ్యాసార్థం ఈక్వల్ టు 7/2 వచ్చింది. మనకు అడుగుతుంది వ్యాసం అంటే వ్యాసార్థం 2 రెట్లు ఉంటుంది వ్యాసానికి కాబట్టి 2 గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 7 మీటర్లు. 7.00 అంటే 7 మీటర్గా తీసుకోవాల్సి వస్తుంది. సో 7 మీటర్ల ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వృత్తాకార ఆట స్థలం పరిధి x మీటర్లైనా ఆ వైశాల్యం ఎంత, ఆ స్థల వైశాల్యం ఎంత. సో వృత్తం యొక్క పరిధి ఇచ్చాడు. వృత్తం పరిధి అంటే ఎంత చుట్టుకొలత. వృత్తం యొక్క చుట్టుకొలత ఏంటి 2πr ఇచ్చాడు. 2πr ఈక్వల్ టు x అయితే దీని వైశాల్యం πr² ఈక్వల్ టు వాట్. ఇది మనకి రావాలి అంటే ఇక్కడ r విలువ తెలియాలి. సో ఇక్కడ మనం r విలువ ఫైండ్ అవుట్ చేద్దాం. 2πr ఈక్వల్ టు x. r ఈక్వల్ టు ఏమవుతున్నప్పుడు x/2π అవుతుంది. r ఈక్వల్ టు x/2π అవుతుంది. సో ఈ r విలువని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే π × x/2π whole square, which means pi into x²/2² 4 into pi into pi. ఒక పైకి ఒక పై గెట్ క్యాన్సల్. ఆన్సర్ అనేది x²/4π. x²/4π ఆప్షన్ నెంబర్ 3. x²/4π ఆప్షన్ నెంబర్ 3 is correct. నెక్స్ట్ క్వశ్చన్, x² - 5x + a
మరియు x² - 2x + bలకు ఉమ్మడి కారణాంకం ఉంటే ఆ కారణాంకం ఏంటి? సో ఉమ్మడి కారణాంకానికి ఫార్ములా ఒకటి ఉంటుంది. ఆ ఫార్ములా రాసినప్పుడు మనకు 3x - ab - a - b/3 వస్తుంది. 3x - a - b/3 అనేది రావడం జరుగుతుంది. అది ఉమ్మడి కారణాంకం వర్గ సమీకరణ సాధనలో డైరెక్ట్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యకు 4 రెట్లు ఆ సంఖ్య యొక్క వర్గానికి 2 రెట్ల కంటే 30 తక్కువ అయినా ఆ సంఖ్య ఏంటి? ఒక సంఖ్య యొక్క 4 రెట్లు, ఒక సంఖ్య x అనుకుంటే, ఒక సంఖ్య మనం x అనుకుంటే xకు 4 రెట్లు 4x, xకు 4 రెట్లు 4x, ఆ సంఖ్య యొక్క వర్గానికి, ఆ సంఖ్య యొక్క వర్గం ఏమవుతుంది? x² అవుతుంది. 2 రెట్లకు ఆ సంఖ్య వర్గం యొక్క 2 రెట్లకు అంటే 2x కంటే 30 తక్కువ, 2x కంటే 30 తక్కువ. అంటే ఇప్పుడు మనకి 2x² - 4x 30 తక్కువ -30 = 0 ప్లస్ 30 కదా. 30 తక్కువ అంటే ఇటు వస్తే ప్లస్ అవుతుంది. ఓకే, 4x - 30 = 4x - 30 = 2x². సో ఇక్కడ మనకి 2x² - 4x + 30 = 0. ఓకే, ఇక 2 కామన్ తీస్తే x² - 2x + 15 = 0. ఇప్పుడు మనం 15కి 1 × 15 15 కాబట్టి 15కి రూట్స్ ఫైండ్ అవుట్ చేస్తే 3 × 5 = 15. బట్ ఇక్కడ -2 ఉంది కాబట్టి ఇక్కడ మైనస్, ఇది ప్లస్ అవుతుంది. సో మనకు కావాల్సిన రూట్స్ ఏంటి? ఈ వర్గ సమీకరణం మొత్తం కూడా సాధించిన అవసరం లేదు. ఇక్కడ వచ్చిన రూట్స్ని ప్రకారం ఇక్కడ 1 ఉన్నప్పుడు మాత్రమే, ఇక్కడ 1 ఉన్నప్పుడు మాత్రమే దీన్ని సాధించవచ్చు. ఇక్కడ -5, 3 వచ్చినాయి కాబట్టి ఆన్సర్ 3, -5, 3 అంటే దీనికి అపోజిట్ సైన్ 5, దీనికి అపోజిట్ సైన్ -3 తీసుకుంటాం. 5 లేక -3 ఆన్సర్, 5 లేక -3 ఆన్సర్. మళ్ళీ ఒకసారి క్లియర్గా విందాం, క్వశ్చన్ చేద్దాం ఒకసారి ఇదే క్వశ్చన్ని. ఇప్పుడు మనం ఒక సంఖ్య యొక్క 4 రెట్లను ఇచ్చాడు. ఒక సంఖ్యకు 4 రెట్లు అంటే ఎంత? 4x అవుతుంది. 4x అవుతుంది. ఆ సంఖ్య యొక్క వర్గానికి 2 రెట్లకు 30 తక్కువ అంటే 30 ఇక్కడ యాడ్ చేస్తే అది బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఇప్పుడు మొత్తం ఈక్వేషన్ ఒకసారి రాస్తే 2x² - 4x - 4x + 30 = 0. 30 తక్కువ అన్నాడు, ఎక్కువ కాదు, 30 తక్కువ. సో ఇక్కడ 2 కామన్ తీస్తే x² - 2x + 15 = 0. ఇది ఒక వర్గ సమీకరణం. దీనికి రూట్స్ కనుక్కుంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఈ రూట్స్ కనుక్కోవాలంటే నేను చెప్తున్న షార్ట్ కట్ ఏంటంటే మొత్తం అవసరం లేదు. ఇక్కడ 1 × ఉన్నప్పుడు ఎప్పుడైతే x గుణకం 1 ఉంటుందో ఈ 15 చేస్తాక మనం 15కి ఏం చేస్తాం? 5 మూల 15 అని చెప్పంటాం. సో ఇక్కడ మనకి -2 రావాలంటే ఇది మైనస్, ఇది పెళ్లి తీసుకుంటాం. సో ఇప్పుడే మనకి రూట్స్ వచ్చేస్తాయి. దీనికి అపోజిట్ సైన్ ఏంటి? 5, దీనికి అపోజిట్ సైన్ ఏంటి? -3. సో ఆన్సర్ ఎంత? 5, -3 అనేది ఆన్సర్. సో 5, -3 ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఒకడు ఇచ్చిన సమయంలో 48 కిలోమీటర్లు నడవగలడు. ఒకడు ఇచ్చిన సమయంలో 48 కిలోమీటర్లు నడవగలడు. అతడు తన వేగాన్ని 2 కిలోమీటర్లు పెంచినా తన ప్రయాణాన్ని 4 గంటల ముందుగానే కంప్లీట్ చేస్తాడు. అయితే అతడు మామూలుగా నడక వేగం ఎంత? సో దీన్ని నంబర్ ఆఫ్ వేస్లో చేయొచ్చు. 3-4 రకాలు ఉంటాయి. ద షార్ట్ అంటే ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే ఆప్షన్స్ నుంచి రావడం. సో మనకు ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ తెలుసు కదా, అంటే ఆప్షన్స్ నుంచి రావడం ద్వారా ఎంత ఈజీగా అవుతుందో చూడండి ఒకసారి. సపోజ్ ఇక్కడ వేగం అనేది అసలు ఫస్ట్ మైనస్లో ఉండనే ఉండదు. సో ఫస్ట్ ఆప్షన్ తప్పు. సెకండ్ ఆప్షన్ సపోజ్ 6 తీసుకుంటే, తన వేగం 6 అనుకుంటే 48 కిలోమీటర్లు నడవడానికి 6 గంటల టైం తీసుకుంటే తన స్పీడ్ ఎంత? 8 km/h అవుతుంది. 8 km/h అవుతుంది. అంటే అంతే కదా, 48 కిలోమీటర్లు నడవడానికి 6 గంటలు తీసుకున్నాడని నేను అనుకుంటున్నాను. 6 గంటలు తీసుకుంటే మొత్తం టైం ఎంత పడుతుంది? 8 గంటల్లో తన గమ్యాన్ని చేరగలుగుతాడు. 8 గంటల్లో తన గమ్యాన్ని చేరిండు. తన వేగాన్ని 2 కిలోమీటర్లు పెంచిండు. సో తన వేగాన్ని 2 కిలోమీటర్లు పెంచితే ఇదేమవుతుంది? 10 km/h అవుతుంది. 10 km/h అవుతుంది. అయితే టైం ఏమవుతుందని అడుగుతున్నాడు. సో టైం ఏమవుతుంది ఇప్పుడు? సారీ, ఇది స్పీడ్ అనుకుంటున్నాం కదా. సో 48 కిలోమీటర్లు నడవడానికి 6 గంటలు టైం తీసుకున్నంటే టైం ఎంత వస్తుంది? ఇప్పుడు మనకి 8 గంటలు అవుతుంది. అంతే కదా, ఇది గంటలండి, ఇదే స్పీడ్ అనుకుంటున్నాం. సో 8 గంటలు అవుతుంది. ఇప్పుడు తన వేగాన్ని 2 గంటలు పెంచిన అంటే తన వేగాన్ని 2 కిలోమీటర్లు పెంచితే ఇప్పుడు 8 km/h వేగంతో నడుస్తుంటే అదే 48 నడవడానికి మనకి ఎంత టైం పడుతుంది అంటే కేవలం 6 గంటలు పడుతుంది. కానీ మనకి ఇక్కడ ఏమంటే 4 గంటలు తగ్గుతుందని చెప్పొచ్చాడు. కానీ ఇక్కడ ఎంత తగ్గింది? కేవలం 2 గంటలే తగ్గింది. 2 గంటలు తగ్గింది కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. కరెక్ట్ గమనించండి. 48 కిలోమీటర్లు నడవడానికి తనకు ఎంత వేగమో తెలియదు. నేను వేగం ఫస్ట్ ఆప్షన్ ప్రకారం వెళ్తున్నా. ఫస్ట్ది మైనస్ కాబట్టి కాదు, ప్లస్ సెకండ్ది 6 కాబట్టి 6 km/h వేగంతో అనుకుంటే మొత్తం టైం ఎంత అవుతుంది? 8 గంటలు అవుతుంది. నేను 2 కేసు ఏం తీసుకుంటున్నా అంటే తన వేగాన్ని 2 కిలోమీటర్లు పెంచిండు.
అంటే 6 km/h కాస్త 8 km/h అయింది. ఇప్పుడు అదే దూరం నడవడానికి టైం ఎంత పడుతుంది? 6 గంటలు పడుతుంది. కానీ మనకి ఇచ్చింది 4 గంటలే. సో రెడ్యూస్ ఎంత అయింది? 2 గంటలు ఉంది. సో అది ఆన్సర్ కాదు. అగైన్ ఇక్కడ 4 ఉంది, ఇది కూడా కాదు. సో రిమైనింగ్ 4 అని చెప్పి తీసుకోవచ్చు. ఇది చేయని అవసరం లేదు, మన క్లారిటీ కోసం ఒకసారి చేద్దాం. సో సేమ్ విధానం ప్రకారం చేస్తే 48/4 తీసుకుంటే 12 వస్తుంది. అంటే 12 గంటలు టైం పడుతుంది. నేను 2 కిలోమీటర్లు పెంచిన స్పీడ్ని, అంటే ఇప్పుడు ఏమైంది? 48/6 అవుతుంది. ఇట్లా 48/6 అవుతుంది. ఇప్పుడు ఎంత అవుతుంది? 8 గంటలనే రీచ్ అవుతారు. అంటే టైం ఎంత రెడ్యూస్ అయింది? -4 గంటలు తగ్గింది. అంటే రెడ్యూస్ అయిపోయింది. 4 గంటలు రెడ్యూస్ అయిందంటే మనకు కావాల్సిన అన్ని ఆప్షన్స్ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఆన్సర్ మనం -4 తీసుకోవచ్చు. -4 తీసుకోవచ్చు. సో ఆన్సర్ ఈస్ 4 km/h. 4 ఒక గంటకి 4 కిలోమీటర్లు తోడుపోయినప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, x² + 9x - 22 ఈజ్ లెస్ దెన్ 0కి సాధించండి. సో ఇక్కడ సమీకరణ సాధన ఎట్లా ఉంది? మళ్ళీ ఈక్వల్ టు లేదు, x² - 9x - 22 అని ఇచ్చాడు. సో ఫస్ట్ దీనికి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దామండి. అంటే మనం ఇంత ముందుకే వర్గ సమీకరణం ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 22 ఉంది. అంటే మనం 22 తీసుకోవాలి. 11 2 22. ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు ఇది మైనస్ కావాలి, ఇది ప్లస్ కావాలి. అప్పుడు మనకి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది. దీని ఆన్సర్ -11 వస్తుంది. సో ఇక్కడ మనకు ఆన్సర్ ఏమైపోతుంది? ఆటోమేటిక్గా ఈ రెండింటిని పే చేసుకోవాలి. ఇక్కడ 1 ఉన్నప్పుడు చెప్పినాక ఇంత ముందుకు మెథడ్. సో మనకు 11, -2 ఆన్సర్ అవుతుంది. 11, -2 అంటే క్లియర్గా -2 చిన్నది, x దానికంటే పెద్దది, 11 దానికంటే పెద్దది. సో x అనేది -2 నుంచి 2 మధ్యలో ఉంటుంది. సో x అనేది -2 నుంచి ఇక్కడ మనకి ప్లస్ ఇచ్చాడండి. మనం దీన్ని మైనస్ తీసుకున్నాం. ఈ మైనస్ తీసుకుంటే ఇది కరెక్ట్ ఆన్సర్, ఈ మైనస్ తీసుకుంటే ఇది కరెక్ట్ ఆన్సర్. సపోజ్ అక్కడ వాడు ఇచ్చిన దాని ప్రకారం ప్లస్ ఉంటే, దాన్ని ఇచ్చిన ప్రకారం ప్లస్ వాల్యూ ఉంటే, మళ్ళీ సో చేద్దాం. ఇది ఒక ప్రాక్టీస్ బిట్ అనుకోండి. ఇప్పుడు x² + 9x - 22 ఈజ్ లెస్ దెన్ 0 ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి 22 కదా, 22 రావాలి. సో +22 అంటే అగైన్ సేమ్, కాకపోతే ఇది ప్లస్ ఇది మైనస్ తీసుకుంటాం. అప్పుడు మాత్రమే ఇది ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏం ఆన్సర్ అవుతుంది? -11, 2 అవుతుంది. అప్పుడు మనకి మళ్ళీ ఏం రాయొచ్చు? -11 x < 2. అంటే ఇప్పుడు x < 2. ఇప్పుడు ఒకటే క్వశ్చన్ 2 బిట్ ప్రాక్టీస్ అయిపోయినాయి మనకి. సో ఒకసారి ప్లస్ తీసుకుంటే ఒకసారి మైనస్ తీసుకుంటే, ప్లస్ తీసుకుంటే ఒక రకం ఆన్సర్ ఉంది, మైనస్ తీసుకుంటే ఇది కరెక్ట్ ఆన్సర్. సో ప్లస్ తీసుకుంటే ఇంకొక ఆన్సర్ వచ్చింది. సో క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు. సో ఈ విధంగా మనకి ప్రాక్టీస్ కూడా ఉపయోగపడుతుంది. నేను చేసిన మిస్టేక్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్, x + y + 3 = 0 గ్రూప్ యొక్క ఏ పాదం నుండి పోదు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ అంటే ఇప్పుడు మనకి ఏమంటుందంటే గ్రాఫ్లో ఏ పాదం గుండా పోదు అని చెప్పిస్తున్నాడు. సో x + y + 3 = 0 అనేది గ్రాఫ్లో ఏ పాదం గుండా పోదు. సో దీనికి జనరల్గా సెన్స్తో ఊహిస్తే ఇప్పుడు మనకి ఏమంటుందంటే x + y + 3 చేసినప్పుడే 0 వస్తుందట. అంటే దీని విలువ ఎంత? x + y = -3. ఈ -3 అంటే మనకి నెగిటివ్ షేడ్, అంటే ఫస్ట్లో ఉండదు. సో గ్రాఫ్ అనేది ఇట్లా పోతుంది అనమాట. సో ఇది పాజిటివ్ షేడ్. ఈ పాజిటివ్ షేడ్ తప్ప ఇక్కడ పోవచ్చు, ఇక్కడ పోవచ్చు. దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఇటు వస్తుంది, కానీ ఇటు మాత్రం రాదు. అంటే ఒకటో పాదం నుంచి పోవడానికి ఎటువంటి ఛాన్స్ లేదు. సో ఒకటో పాదం నుంచి పోవడానికి ఛాన్స్ లేదంటే ఆప్షన్ నెంబర్ 2 తీసుకుంటాం. అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు x + yని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు x + y = -3 అంటే ఆ రెండింటి సమ్ చేసినప్పటికీ కూడా -3 వస్తుందంటే ఆ రెండు వాల్యూస్ కూడా నెగిటివ్ షేడ్. నెగిటివ్ షేడ్ అంటే ఐదర్ కింద ఉండే ఛాన్స్ ఉంటుంది. కింద ఉన్నప్పుడు మనకి మీదికైతే వెళ్ళడానికి ఆస్కారం లేదు కాబట్టి 1 అనే షేడ్కి మాత్రం అది వెళ్ళదు. నెక్స్ట్ క్వశ్చన్, y = 2x + 1 అండ్ y = 2x + 3 రేఖలు ఒకదానికొకటి ఈ విధంగా ఉన్నాయి. సో రేఖల మధ్య సంబంధం తెలియాలి. ఇప్పుడు ఆ రేఖలు లంబంగా ఉన్నాయా, ఒకదానికొకటి ఖండించుకుంటున్నాయా, వాటికి సొల్యూషన్ రావాలంటే ఫస్ట్ దాన్ని ax + by + c = 0 రూపంలో రాద్దాం. అంటే 2x - y + 1 = 0. సెకండ్ ఏమవుతుంది? 2x - y + 3 = 0. సో వాటి మధ్య సంబంధం తెలియాలంటే ఒక రిలేషన్ కావాలి. a1/a2, b1/b2, c1/c2. సో ఇది ఫస్ట్ ఫైండ్ చేద్దాం. a1/a2 2/2, b1/b2 -1/-1. ఇక్కడ a అంటే ఏంటి? దీని గుణకం. b అంటే దీని గుణకం. c1/c2 అంటే 1/3. 2/1 అంటే 1/1, 1/1, 1/3. క్లియర్లీ a1/a2 = b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2. అంటే ఇది వచ్చింది కానీ ఇది రాలి. ఇట్లా ఉంటే వాటిని ఏమంటాం? వాటిని సమాంతర రేఖలు అంటాం. వాటిని మనం సమాంతరాలు అంటాం.
సమాంతర రేఖలు అంటాం. ఇది సెకండ్ కండిషన్. ఫస్ట్ కండిషన్ ఏ విధంగా ఉంటుంది, a1/a2 విచ్ ఇస్ నాట్ ఈక్వల్ టు b1/b2 అండ్ ఆల్సో ఇప్పుడు మనం C1 C2 చెక్ చేయని అవసరం లేదు. ఫస్ట్ ఈ రెండు కేసులు కాకపోతే ఇప్పుడు C1 C2 తోటి సంబంధం లేదు, ఇది కంపల్సరీ ఈక్వల్ ఉండని ఈక్వల్ ఉండకపోతే మనకు అవసరం లేదు. ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇట్లా ఉంటే ఖండించుకుంటాయని చెప్పి రాస్తాం, ఖండించుకుంటాయి. అది కాకుండా మూడో కేసు ఉంటుంది, a1/a2 b1/b2 ఈక్వల్ టు C1/C2 అంటే దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ కేసు. ఇట్లా వచ్చినప్పుడు వాటికి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే అనంత సాధనలు ఉంటాయని చెప్పి రాయాలి. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఉంటాయని చెప్పి రాయాలి, అనంత సాధనలు. ఇదొక మెథడ్. ఇంకొక మెథడ్ ఏ విధంగా చేయొచ్చు అంటే దీని వాళ్ళు స్లోప్ m1 దీన్ని m2 ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో m1 ఏమవుతుంది -a/b అంటే -2/-1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. దీని స్లోప్ ఏమవుతుంది -a/b అంటే అగైన్ -2/-1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఈ రెండు రేఖలకు స్లోప్స్ ఏమొచ్చినాయి m1 = m2. m1 = m2 వస్తే అవి సమాంతర రేఖలు, అవి సమాంతర రేఖలు. m1 × m2 = -1 వస్తే అవి లంబరేఖలు, అవి లంబరేఖలు. రిలేషన్స్ని రెండు రకాలుగా డిఫైన్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఎట్లా చేసినా అవి సమాంతర రేఖలే. నెక్స్ట్ క్వశ్చన్, n భుజములుగా గల కుంభాకార బహుభుజి యొక్క అంతర్కోణాల మొత్తం. ఇది డైరెక్ట్ ఫార్ములా, అందరికీ తెలిసింది. అంతర్కోణాల మొత్తం అంటే ఏంటి, 2n - 1 × 360/4. 2n - 1 × 360 degrees/4 అనేది అంతర్కోణాల మొత్తం. నెక్స్ట్ ఏంటి, ABCD చక్రీయ చతుర్భుజంలో యాంగిల్ CBE బాహ్య కోణం విలువ దానికి అపోజిట్ ఉండే Dకి సమానం. దానికి అపోజిట్ ఉండే Dకి సమానం. దానికి ఉండే బాహ్య కోణం విలువకు సమానం. ABCD చక్రీయ చతుర్భుజం విలువ దానికి ఉండే బాహ్య కోణం విలువకు సమానం. సో ABCD మనం తీసుకున్నట్లయితే ABCD. సో ఇక్కడ మనం ఈ యాంగిల్ బాహ్య కోణం పడుతుంది, ఈ బాహ్య కోణం విలువ ఈ అంతర్కోణం విలువకు సమానం. యాంగిల్ Dకి ఈక్వల్ ఉంటుంది. యాంగిల్ D = ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, A = 2 - 1 - 1 3 అయినా A 1 ఓల్ ట్రాన్స్పోర్ట్స్ ఈక్వల్ టు వాట్. సో ఇక్కడ ఫస్ట్ మనం A 1 కనుక్కోవాలి. A 1 ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 1/AD - BC D - B - CA. ఇది మనం 10th లో నేర్చుకున్న ఫార్ములా. సో AD - BC అంటే AD - BC 2 × 6 -1 × -1 1. D అంటే 3 -1 + 1 -1 + 1 2 అంటే ఈ రెండు ఇంటర్చేంజ్ అయితే ఈ రెండింటికి మైనస్లు చేంజ్ అవుతాయి. సో 1/5 1/5 అంటే 3/5 అగైన్ 1/5 1/5 1/2. దీనికి ఇన్ ట్రాన్స్పోర్ట్స్ అడిగింది అంటే వ్యత్యాయ మాత్రిక. వ్యత్యాయ మాత్రిక ఏ విధంగా వస్తుంది, నిలువు వరుసలు అడ్డు వరుసలు అడ్డు వరుసలు నిలువు వరుసలు అంటే మళ్ళీ ఏమైతే 3/5 అగైన్ 1/5 అగైన్ 1/5 అగైన్ 2/5. సో 3/5 1/5 1/5 2/5. ఆప్షన్ నెంబర్ 4 ఇస్ కరెక్ట్. ఆప్షన్ నెంబర్ 4 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, y = mx². రేఖాచిత్రంకు ఈ నియమం వర్తించదు. ఈ నియమం వర్తించదు. అన్ని రేఖా చిత్రాలు 3-4 పాదాల్లో ఉంటాయి. అన్ని రేఖా చిత్రాలు వైక్షదృశ సౌష్టం. అన్ని రేఖా చిత్రాలు 1-2 పాదాల్లో ఉండును. అన్ని రేఖా చిత్రాలు మూల బిందువు గుండా పోతాయి. సో యాక్చువల్గా y = mx + c కానీ y = mx ఉంటే అది మూల బిందువు గుండా పోతుంది. ఇది వర్తిస్తుంది. వాడు వర్తించదని అడిగిండు. ఇది చదవాలి ఫస్ట్. అన్ని రేఖలు చిత్రాలు 1-2లో ఉంటాయి. సో y = mx అంటేనే ఈ విధంగా ఉంటాయండి యాక్చువల్గా. సో ఇది ఎట్లా ఉంటుంది, అన్ని రేఖా చిత్రాలు 1 లేదా 2లో ఉంటాయి కాబట్టి ఇది కూడా కరెక్ట్. అన్ని రేఖా చిత్రాలు వైక్షం దృష్ట్యా సౌష్టం. y = తీసుకున్నప్పుడు దానికి సౌష్టం. కానీ అన్ని రేఖా చిత్రాలు 3-4 కూడా పోతాయి అంటే అన్ని పోవండి, కొన్నే పోతాయి. సో ఇది తప్ప ఆన్సర్. అన్ని అని చెప్పి మెన్షన్ చేసిన కాబట్టి తప్పు, లేకపోతే అది కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తొట్టిని 2 పంపులు వరుసగా 5,7 నిమిషాల్లో నింపగలవు. మూడో పంపు ఆ తొట్టిని 3 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. 3 పంపులు ఒకేసారి తెరిచిన ఆ తొట్టిని నిండకు పట్టు కాలం ఎంత. సో ఇది టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్. ఎట్ ద సేమ్ టైం పైప్స్ అండ్ స్ట్రీమ్స్ అని కూడా అంటాం. నింపితే ప్లస్, తగ్గితే మైనస్. 1 నిమిషంలో నింపేది ఎంత 1/5, 1 నిమిషంలో నింపేది ఎంత 1/7, 1 నిమిషంలో ఖాళీ చేసేది ఎంత 1/3. అంటే మన్నిటిని ఒక్కొక్క నిమిషానికి క్యాలిక్యులేట్ చేయాలి. 2 నింపుతున్నాయి 1/5 1/7, మధ్యలో ప్లస్, ఇంకోటి ఖాళీ చేస్తుంది అంటే -1/3. 7×5 35, 35 × 105. ఇక్కడ తీసుకుంటే 7 × 21 ప్లస్ ఇక్కడ తీసుకుంటే 3×15, ఇక్కడ తీసుకుంటే -7 × 7 35. 21 + 35 21 + 15 36 -35/105 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/105. 1/105 అంటే 105 నిమిషాలు. 105 నిమిషాలు అంటే ఇక్కడ మనకి నిమిషాల్లో ఇవ్వలేదు, గంటల్లో ఇచ్చాడు. 2 గంటలు అంటే 120.
3 గంటలంటే 180, 2 గంటలంటే 120, 1 గంట పైన 45 నిమిషాలు విచ్ ఈజ్ ఈక్వల్ టు 105 మినిట్స్ అని చెప్పి ఆన్సర్ రాస్తాం. 1 గంట 45 నిమిషాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దత్తాంశ పౌనపున్య విభజనలోని తరగతుల యథార్థ హద్దులను x అక్షంపై వాటికి సంబంధించిన పౌనపున్యాలను y అక్షంపై తీసుకొని నిర్మించిన దీర్ఘచతురాలు ఏమంటారు? సోపాన చిత్రం అంటారు. క్వశ్చన్ చదివేటప్పుడు మనకు అర్థమైపోతుంది. దాని చిత్రాన్ని ఏమంటాం మనం? సోపాన చిత్రం. x అక్షం పైన పౌనపున్యాలు, y అక్షం పైన దీర్ఘచతురాలు తీసుకుంటే దాన్ని మనం సోపాన చిత్రం అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, -1, -2, -3 బిందువుల గుండా పోయే సరళరేఖ సమీకరణం. మనం సరళరేఖ సమీకరణం కనుక్కోమంటే ఏం ఫార్ములా వాడతాం? y - y1 = m × x - x1. ఇది 2 బిందువులు ఇచ్చినప్పుడు x - x1. ఈ m అంటే ఏంటి? స్లోపు. y2 - y1/x2 - x1 వాళ్ళకు ఫార్ములా. ఇంత పెద్ద ఫార్ములా యూజ్ చేస్తే మనకు టైం పడుతుంది. ఆ టైంని రెడ్యూస్ చేసుకోవాలంటే ఏ బిందువుల గుండా పోతుందో ఆ బిందువులు సమీకరణం సాధిస్తాయి, అంటే సాటిస్ఫై చేస్తాయి. సో అంటే ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ బిందువు కావచ్చు, ఈ బిందువు కావచ్చు, ఇచ్చిన రేఖలో రాసినప్పుడు కంపల్సరీ 0 = 0 రావాలి. అవి 2 బిందువులు రావాలి. సో ఫస్ట్ నేను ఈ బిందువు రాస్తాను చూడండి ఒకసారి. -1 రాసినాం అనుకో, ఇది -1 అంటే -5 +2 +7 -9 +7 -5. సో ఇది ≠ 0 వస్తుందండి. ఇప్పుడు -1 ఇక్కడ రాస్తే ఏమవుతుంది? -5 +2 -7. సో -5 +2 అంటే -5 -7 -5. ఇది -5, ఇక్కడ -5. -5 ఏమవుతుంది? -10 అవుతుంది. సో అది కూడా ఆన్సర్ కాదు. మరి ఇక్కడికి వచ్చేసరికి -5 ఇక్కడ రాస్తే -5 -2 +7 -7 +7 = 0. సో ఇది సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇది ఆన్సర్. మరి ఇది సాటిస్ఫై చేస్తుందా? అఫ్కోర్స్ ఇక్కడ మైనస్ ఉన్నప్పుడు చేయాలి. సో ఇప్పుడు మనకు సాటిస్ఫై చేసేది ఆన్సర్ అయిపోతుంది. అంటే మనం మొత్తం ప్రాసెస్ చేయనవసరం లేదు. కేవలం ఆ బిందువుని ఆ రేఖలో ప్రతిక్షేపించినప్పుడు ఆ రేఖ అనేది సాటిస్ఫై కావాలి. మీన్స్ సాధన 0 = 0 రావాలి. సో 0 = 0 వచ్చే కేసు ఒకటే ఉంది, అది ఆప్షన్ నెంబర్ 3 కాబట్టి ఈ ఆన్సర్ మాత్రం ఆప్షన్ నెంబర్ 3గా తీసుకుంటాం. ఎందుకంటే మనకు టైం కన్జ్యూమింగ్ అనేది ఇంపార్టెంట్. దీనికి ఎంసెట్లో షార్ట్ కట్స్ ఉంటాయి. ఆ షార్ట్ కట్స్ మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం 1 to 40 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం, 40 క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. సెకండ్ పార్ట్ వీడియో ఉంటుంది, ఎందుకంటే టైం కన్జ్యూమింగ్ దృష్టిలో పెట్టుకొని రెండో వీడియో చేయడం జరుగుతుంది. ఆ రెండో వీడియోలో మిగిలిన 48 క్వశ్చన్స్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ. మీకు మిగిలిన మోడల్ పేపర్స్ కావాలన్నా అండ్ ఎగ్జామ్ వరకు కంటిన్యూస్గా మోడల్ పేపర్స్ పెడతామండి. వాటి కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీగా. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీకు మోడల్ పేపర్స్ అన్నీ కూడా, మేము పెట్టే అప్డేట్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. దీనికి ఎటువంటి ఛార్జ్ అనేది ఉండదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.